జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనకి, చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనకి వ్యత్యాసం ఏంటి? నాకైతే నా వల్ల నాకు ఉపయోగం ఉంది. ఒకరితో నాకు అనవసరం. నాకు ఉపయోగం ఉంది. నా పిల్లల చదువులు కానీ నెంబర్ 1 ఉన్నాయి. అన్నీ ఉపయోగం ఉన్నాయి. నేనేం కొనలా. నేను వాసన చెప్పాలండి, ఒక సొక్క ముగ్గురు కూడా నా పిల్లలు కొనలా. ఒక పుస్తకం కూడా కొనలా. మొత్తం ఆయన ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాడు, ఇచ్చాడు. చూద్దాం, ఆయన కూడా చూడాలిగా. జగన్మోహన్ 5 సంవత్సరాలు నేను ఏం కొనలా. నాకు దగ్గర 20-30 రూపాయలు సంవత్సరాలు 20-30 రూపాయలు లాభపడి నా పిల్లల వల్ల బాగుపడ్డాను. ఇప్పుడు నోట్స్ కొనాలంటే ఒక పిల్లకి 20 నోట్స్లు కొనాలి. ఎంత అవుతాయి? ఒక అమ్మాయి కొనాలి 5,000 అవుతుంది. డ్రెస్సులు కొనాలి. ఇప్పుడు ఆ టైం కొన్నాం. ఇప్పుడు కొనే టైం లేదు. జనవరి టైంలో కొనలా. ఇంగ్లీష్ మీడియం చేసి నెంబర్ 1 అసలు. ఇంగ్లీష్ మీడియం చేసిన పిల్లలు, నా పిల్లలు నెంబర్ 1. ఒక పిల్లతో నాకు వద్దు. నా పిల్లలు నెంబర్ 1. ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగం ఏంటన్న అసలు? ఉపయోగం నెంబర్ అసలు పిల్లలు ఇప్పుడు ఏడో పోయి ప్రైవేట్ చదివాకండి, గవర్నమెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం నెంబర్ 1 కదా. ఇప్పుడు ప్రైవేట్ పోతాం, లక్షలు పెట్టాలి. లక్షలు మనం పెట్టడం అవసరం మనకేముంది? లక్షలు పెట్టడం గవర్నమెంట్ చదువుతుంది కదా. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు ఇది చేయమని చెప్తున్నాం. ఇంగ్లీష్ మీడియం నెంబర్ 1. ఏదైనా కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసుకుంటే జగన్ గారికే ఫస్ట్ అంటారు. నేను నాకు నచ్చింది కాబట్టి నేను పని చేశాడు కాబట్టి నాకు చదువుతున్నా. నాకు అయింది పని కాబట్టి ఇప్పుడు చెప్తే ఎందుకో చదువుతున్నాము. ముందు అవ్వాలి కదా. ఇప్పుడు చేసిన 5 సంవత్సరాలు నాకు ఖర్చు తగ్గింది. తగ్గినప్పుడు నేను దాన్ని సపోర్ట్ చేయాలి కదా. ఓకే, థ్యాంక్ యూ.